వరంగల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యువ వైద్యుడు సుమంత్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు సుమంత్ రెడ్డి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇవాళ ఖాజీపేటలో సుమంత్ రెడ్డి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 20న భట్టుపల్లి బైపాస్లో సుమంత్ రెడ్డిపై శామ్యూల్, రాజ్ కుమార్ అనే ఇద్దరు దాడి చేశారు. సుమంత్ రెడ్డిపై తన ప్రియుడు శామ్యూల్తో భార్య ఫ్లోరా మరియా దాడి చేయించింది. శామ్యూల్కు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించారు. శామ్యూల్తో వివాహేతర సంబంధానికి భర్త సుమంత్ రెడ్డి అడ్డు వస్తున్నాడంటూ ఫ్లోరా మరియా స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి సుపారీ ఇచ్చి మరీ భర్తపై దాడి చేయించింది భార్య మరియా. ఈ కేసులో 2 రోజుల క్రితం ఫ్లోరా, శామ్యూల్, రాజ్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. వైద్యులు సుమంత్ రెడ్డి మరణానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే, వరంగల్ లోపల యువ వైద్యుడు సుమంత్ రెడ్డికి సంబంధించినటువంటి దాడి కేసు లోపల దాదాపు 8 రోజుల పాటు మృత్యుతో పోరాడినటువంటి సుమంత్ రెడ్డి ఎంజీఎం లో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషములకి మృతి చెందినట్టు ఎంజీఎం కు సంబంధించినటువంటి వైద్యులు ధృవీకరించారు. దాదాపు 8 రోజుల పాటు ఒక ప్రత్యేక వైద్య బృందం ఎంజీఎం లో ఆయనకి చికిత్స అందించింది. స్వయంగా ఈయన మర్డర్ కి ప్రధానంగా ఆయన భార్య ఫ్లోరా మరియా స్కెచ్ వేసింది. ఒక జిమ్ ట్రైనర్ గా ఉన్నటువంటి సామ్యల్తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం, ఆయనతోటి అక్రమ సంబంధం ఏర్పరచుకొని అతన్ని అడ్డు తొలగించుకునేటువంటి క్రమం లోపల సామ్యల్ కు సంబంధించినటువంటి మిత్రుడుగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ తోటి మర్డర్ స్కెచ్ వేసింది. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ కు సంబంధించిన హైదరాబాద్ అదేవిధంగా ఖమ్మం ప్రధాన రహదారికి మధ్యలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు, బట్టుపల్లి బైపాస్ రోడ్డు నుంచి కాజీపేట లోపల విధులు ముగించుకుని వస్తున్నటువంటి సుమంత్ రెడ్డిని పథకం ప్రకారం బట్టుపల్లి వద్ద మాటు వేసినటువంటి రాజ్ కుమార్ అదేవిధంగా సామ్యల్ అతని పైన విచక్షణ రహితంగా దాడి చేసి దాన్ని అక్కడ రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమం లోపలనే దారి వెంట వెళ్తున్నటువంటి కొంతమంది గమనించి 108 కు అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు చిక్కకుండా పగడ్బందీ ప్లాన్ వేసి మర్డర్ చేశారు. ఈ విషయం సంచలనం సృష్టించింది. 8 రోజులుగా మృత్యుతో పోరాడినటువంటి యువ వైద్యుడు మృతి చెందారు. కానీ ఈ మర్డర్ జరగడానికంటే ముందు సుమంత్ రెడ్డి కాజీపేట పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్నటువంటి ఒక బేకరీ లోపల షాపింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్ గా 10 టీవీకి లభ్యమైంది. ఆయన మర్డర్ చేయడానికంటే ఆ బట్టుపల్లి రోడ్డుకి రావడానికంటే ముందు కాజీపేట పోలీస్ స్టేషన్ కి సమీపంలో ఉన్నటువంటి బేకరీలో కొన్ని వస్తువులు తీసుకొని బయటికి వచ్చారు. దీని వెనుకనే ఇద్దరు ఎవరైతే 2 వీలర్ మీద ఫాలో అయ్యారు, వీళ్ళిద్దరు కూడా ఏఆర్ కానిస్టేబుల్ సామ్యల్ ఇద్దరు కూడా ఫాలో అయినటువంటి విజువల్స్ కూడా ఇవన్నిటిని కూడా సేకరించి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా సేకరించినటువంటి పోలీసులు మొత్తం కేసును అత్యంత పకడ్బందీగా ఛేదించారు. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ ఆ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా అంటే అతను విధులు నిర్వర్తించుకొని క్లినిక్ లో విధులు నిర్వర్తించుకొని వస్తున్నటువంటి క్రమం లోపలనే అతనికి సంబంధించి రెక్కీ నిర్వహించారు. అంటే గత కొన్ని రోజులుగా అతని సుమంత్ రెడ్డికి సంబంధించినటువంటి కదలికలను రెక్కీ నిర్వహించి అతనికి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తీసుకొని వారితో టచ్ లో ఉంటూ ఇదంతా కూడా చేశారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ తో సహా కోర్టుకి పోలీసులు సబ్మిట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా 10 టీవీలో మనం ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తున్నాం. మొత్తం ఈ వ్యవహారం లోపల సుమంత్ రెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు, ఆయన వివిధ ప్రాంతాల్లో పనిచేస్తారు. ఆయనకు చాలా వివాదరహితుడిగా, సున్నిత మనస్కుడిగా ఆయనకి పేరుంది. ఈ మర్డర్ విషయం మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం కలుగుతోంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.